ఈనాడు మనం మర్చిపోయి ఎవరికైతే పరలోకం ఇవ్వాలని చనిపోయాడో ఆ మనుషులు ఈనాడు దాని గురించి మైండ్లో ఆలోచించలేదు. దేవుడి స్తోత్రం. ఈనాడు దేవుడు నమ్ముకున్నవాడు దానికోసమే పరిగెడుతున్నాడు. దేవుడంటే తెలియని మనుషులు కూడా దానికోసమే పరిగెడుతున్నారు. దేవుడు నమ్ముకున్నవాడు జీవితాల్లో మొదటగా నీ గురి పరలోకం సంపాదించుకునే ఆలోచన కలిగి ఉండాలి. ఇది ఎవరు మనకిచ్చేది కాదు. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, దేశాన్ని పరిపాలించే వ్యక్తులైనా కాస్త కోస్తో డబ్బు సహాయం చేసే వ్యక్తులుగా ఉంటారు. కానీ నీ జీవితాల్లో పరలోకం ఇస్తాను అన్నవారు ప్రపంచవ్యాప్తం కనబడరు. కానీ ప్రభు ప్రతి మనిషికి కూడా పరలోకం ఇస్తాను వాగ్దానం చేస్తాం. నిత్య జీవానికి వారసులుగా మన జీవితాన్ని మారుస్తాను వాగ్దానం చేస్తాం. వాగ్దానం చేసిన దేవుడు తన కొడుకును చంపుకున్నాడు. యేసు ద్వారా ప్రతి మనిషి కూడా పరలోకం రావాలని ఎన్నో త్యాగాలు యేసు ప్రభు ఈ లోకంలో చేస్తే, ఎన్నో కష్టాలు ప్రభు ఈ లోకంలో పడితే, ఈరోజు దేవుని నమ్ముకున్న మనుషుల గుండెల్లో పరలోకం చేరుకోవాలి నా వయసు అయిన తర్వాత నా ఆలోచన లేక 24 గంటల దేవుడి ముందు మోకరించినప్పుడు ఎక్కడ కూడా నా జీవితం పరలోకం వెళ్ళాలి, నా బతుకు నిత్యరాజ్యానికి వారసులు మార ఆలోచన లేక బ్రతికినంత కాలం దేవుడు నమ్ముకోలేని వారు ఎలాగైతే తిండి బట్ట కోసం భక్తి చేస్తూ ఉంటారో దానికోసం భక్తి చేసిన కుటుంబాలు చాలా ఎక్కువ మంది. దేవుడి స్తోత్రం. లోకమంతా జయించు నీవు నరకాన పోవడానికి లాభం ఉందంటావా? ప్రపంచమంతా జయించు నీవు పాతాళం పోయే స్థితి నీకు వస్తే దానివల్ల నీకు ఉపయోగం ఉందంటావా? 100 ఏళ్ళ పాటు భూమి మీద బ్రతికిన మనిషి యుగాలు కూడా దేవుడితో ఉండే అవకాశం దేవుడు కల్పిస్తే దాని మీద శ్రద్ధ లేని క్రైస్తవుల జీవితం ఎంతోమంది. దేవుడు ముందుకెళ్ళి ఏడ్చిన ప్రతిసారి కూడా నాకు తిండి లేదు బట్టలు లేదు ఏడ్చే వ్యక్తిగా ఉన్నావు తప్ప నీ జీవితాల్లో వారసుడిగా మారాల తండ్రి. నిత్య జీవానికి జీవితం చేయి తండ్రి. పరలోకం మీద గురిపెట్టే వ్యక్తిగా మన జీవితాలు మారాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు కలిగి లేని వారి మనసంతా కూడా ఒంటి మీద గుడ్డముక కోసం, తిండి కోసం, బట్ట కోసం, ఇల్లు కోసమే జీవిత కాలం అంతా వాడు భక్తి చేసేవాడుగా ఉంటే నువ్వెవడవరా? క్రీస్తుని కలిగిన వాడు కాదా? దేవుని నమ్ముకున్నవాడు కాదా? దేవుని నమ్ముకోలేని వారి జీవితాలు వీటి కోసం వారు భక్తి చేసేవారుగా మారుతూ ఉంటారు. వీటి కోసమే రథాలు చేసేవారుగా మారుతూ ఉంటారు. తిండి దొరకాలని, బట్ట దొరకాలని, చిన్న ఇల్లు దొరకాలని, పంట పండాలని వాటి